హాయ్ అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి. ఈరోజు మన కిచెన్‌లో చికెన్ కర్రీని మంచి రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది రైసు, రోటీ, చపాతీ, పూరి, బగారా రైసు, పులావు, బిర్యానీ అన్నిట్లోకి కూడా మంచి కాంబినేషన్ అండి. నీచు వాసన లేకుండా మంచి రుచికరంగా ఈ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దామండి. మనము అర కేజీ చికెన్ తీసుకున్నామండి. ఈ అర కేజీ చికెన్‌కి సరిపడా ఒక మసాలా పేస్ట్ తయారు చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 20 జీడిపప్పు పలుకులు వేసుకోండి, 4 పచ్చిమిర్చి వేసుకోండి, ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా చేసుకున్న మసాలా పేస్ట్ని ఒక పక్కన ఉంచుకోండి, మూత పెట్టేసి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోండి. ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ ఆయిల్లో ఈ చికెన్ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. 7-8 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది. కొంచెం ఓపిక్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి ఇందులోని నీచు వాసన అనేది పోతుందండి. ముక్క అనేది మంచి రుచికరంగా ఉంటుంది. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది కదా, ఇంకి ఆయిల్ పైకి తేలింది కదా, ఇంకొంచెం సేపు వేగాలండి. చూడండి, వేగిపోయింది, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇలా వేయించుకోవాలండి ఈ చికెన్ ముక్కలన్నీను. వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ ఒక మసాలా ముద్దను తయారు చేసి పెట్టుకున్నాం కదా. ఈ మసాలా ముద్దని ఇందులో వేసుకోండి. వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ మసాలా ముద్దని వేయించుకోండి. ఒక 2 నిమిషాల్లోనే ఆయిల్ పైకి తేలుతుందండి. ఇది కూడా, ఈ మసాలా ముద్ద కూడా బాగా వేగాలండి. ఒక 2 నిమిషాలు వేయించుకోండి. మనం జీడిపప్పు వేసాం కాబట్టి ఎంత నాన్ స్టిక్ పాన్ అయినా అడుగు అంటిపోతుందండి. అందుకని కలుపుకుంటూ చక్కగా ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోండి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఈ మసాలా కూడా చక్కగా వేగాలండి. ఇంకొక నిమిషం సేపు చక్కగా వేయించుకోండి. మనకి ఈ మసాలా అనేది ఎంత వేగితే అంత టేస్ట్ బాగుంటుందండి. కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. టేస్ట్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేయించుకోండి. చక్కగా వేగిపోయిందండి మసాలా అనేది. ఇప్పుడు మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ ముక్కల్ని వేసుకోండి. వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకుని ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ అండి, అంటే మనము ఒక చిన్న కాఫీ గ్లాస్ అంత వాటర్ వేసుకోండి. ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ని ఉడికించేసాం కాబట్టి, వేయించాం కాబట్టి ఇంకెక్కువ అక్కర్లేదు. ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల సేపు కుక్ చేసుకోండి. చూడండి, 5 నిమిషాలకి ఆయిల్ పైకి తేలింది కదా, అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. మళ్ళీ మొత్తం చక్కగా కలుపుకుని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని మళ్ళీ మొత్తం చక్కగా కలుపుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల సేపు కుక్ చేసుకోండి. ఈ 2 నిమిషాలు అయిన తర్వాత దీంట్లోకి చక్కగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చికెన్ కర్రీలో కరివేపాకు బాగుంటుంది. వేసి ఇంకొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.